Hello friends, today we learn the Hindu newspaper with current affairs along with important English words and their meanings. మనం ఈరోజు హిందూ పేపర్ని ఒకసారి మొత్తం రివైజ్ చేద్దాము. దీని ద్వారా దీనిలో ఉన్న ముఖ్యమైన పదాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మన యొక్క జనరల్ సైన్స్కి, జనరల్ నాలెడ్జ్కి ఉపయోగపడే యొక్క విషయాలను కూడా కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఓవర్వ్యూలా తెలుసుకుందాం. దాని తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కాస్త రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ డ్యూ టు ద టైమ్ కన్స్ట్రెయిన్స్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎంటైర్ పేపర్, బట్ వీ షల్ జస్ట్ హ్యావ్ అన్ ఓవర్వ్యూ సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా. సో వాట్ ఎవర్ టాపిక్స్ యూ ఫీల్ లైక్ that might be important, you can further research on it. Okay, first what is our first news article today in the Hindu? Let's go from the first line. Okay, మనం ఫస్ట్ నుంచి వెళ్దాం, సరేనా? వాట్ ఈజ్ ఇట్? పీయూష్ పీయూష్ గోయల్, మన మినిస్టర్ ఉన్నాడుగా, సెంట్రల్ మినిస్టర్ పీయూష్. EU deal to be implemented in 2026. ఇంప్లిమెంటెడ్ ఇక్కడ వర్డ్ ఏంటి? ఇంప్లిమెంటెడ్ అంటే అర్థం తెలుసా? అమలుపరచడం. ఓకే, EU డీల్ని ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ఇండియా అయితే ఏదైతే డీల్ సైన్ చేసిందో దాన్ని 2026లోనే అమలుపరుద్దాం అని అంటుండ్రు. జనరల్లీ ఈ ట్రేడ్ డీల్స్ ఏంటంటే మోర్ దెన్ ఇయర్ పడుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి సైన్ చేసుకున్నారు కదా, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ తను వచ్చి సైన్ చేసుకుంది కదా, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ పార్లమెంట్లో పెట్టాలి. యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్ ఉంటుంది. ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఆల్ కంట్రీస్. దానిలో హెడ్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఉంటారు, ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఉంటారు. సో వాళ్ళు అక్కడ బిల్ పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేయించుకొని దానిలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఏమైనా చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ మన డిప్లొమాట్స్ ద్వారా చేంజెస్ చేయించుకొని డిస్కషన్స్ పెట్టి ఇదంతా జరగడానికి జనరల్లీ ఏదైనా ఒక ట్రేడ్ డీల్ లీగల్లీ అవ్వడానికి, ఇప్పుడు డీల్ ఇంక్ చేసుకున్నాం కదా, దాన్ని లీగల్ చేయడానికి మోర్ దెన్ అన్ ఇయర్ పడుతుంది. వాళ్ళ పార్లమెంట్ రాటిఫై చేయాలి, మన పార్లమెంట్ రాటిఫై చేయాలి. బట్ పీయూష్ ఏమంటుండంటే వీల్ మేక్ షూర్ లైక్ బై 2026 ఓన్లీ వీల్ మేక్ షూర్ దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. అది లీగల్లీ ఇంప్లిమెంట్ చేసే స్థాయికి మేము తీసుకెళ్తాం. మనం ఏదైతే డీల్ సైన్ చేసుకున్నామో దానికి ఒక వ్యాలిడిటీ స్టార్ట్ పీరియడ్ అని 2026లోనే తీసుకొద్దామని అంటుండు. అది ఇంప్లిమెంటెడ్, ఆ డీల్ని ఇంప్లిమెంట్ చేద్దాం అంటుండే. దాన్ని మీనింగ్ అమలుపరచడం. ఇప్పుడు ఇంప్లిమెంటెడ్లో మీరు కీవర్డ్ ఏం చూడాలంటే ఐఎం అనే వర్డ్స్ని మీరు ఒక 3-4 ఎగ్జాంపుల్స్ తీసుకొని గమనిస్తే ఏదైనా ఒక దాన్ని ఫోర్స్ చేయడం లేదా అప్లై చేయడం, కొన్ని రూల్స్ని అప్లై చేయడం అనే పదంలో మనకు ఐఎం అనే వర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోజ్ అనే ఇంకో వర్డ్ ఉంటుంది. ఇంపోజ్ మీనింగ్ ఏంటి? టు ఫోర్స్ ఏ డెసిషన్ ఆర్ ఏ రూల్. మన ట్రాఫిక్ రూల్స్ని ఇంపోజ్ చేస్తారు అంటే దే విల్ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ దే ఆర్ ఆర్డర్డ్ ఆన్ us. ఓకే, అంటే ఏదైనా కొన్ని రూల్స్ కానీ కొన్ని స్టేట్మెంట్స్ని కానీ మనం విధించడం అనే సందర్భంలో ఈ ఐఎం అనే పదం వచ్చే వర్డ్స్ కొన్ని తగులుతాయి. ఇట్లా ఇంప్లిమెంటెడ్, ఇంపోజ్లో ఇక్కడ ఐఎం అనే పదం ఉన్న వర్డ్స్ని మీరు యాజ్ అ కోర్స్ ఆఫ్ టైం అబ్జర్వ్ చేస్తుంటే మీకు వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. ఓహో, ఐఎం అంటే సిమిలర్లీ ఇలా ఉండొచ్చు అని మీరు గెస్ చేసే పరిస్థితికి వెళ్తారు. ఓకే, ఈ ఇంప్లిమెంట్ అంటే ఏమో అమలుపరచడం, ఇంపోజ్ అంటే ఒక రూల్ని ఫోర్స్ చేసి పెట్టడం. ఓకే, అలా ఇంకొక వర్డ్ ఐఎంతో స్టార్ట్ అయ్యేది నేను చెప్తాను. మీరు రీసెర్చ్ చేసి మీరు గూగుల్ చేసుకొని ఇలాంటి సిమిలర్ మీనింగ్ వస్తుందా లేదా ఆ ఐఎం వచ్చినందుకు చూడండి. ద వర్డ్ ఈజ్ ఇంపీరియలిజం. ఓకే, మనకు బ్రిటిషర్స్ ఉన్న కాలంలో బ్రిటిషర్స్ ఏదైతే వరల్డ్ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్ ఉందో దాన్ని ఇంపీరియలిస్టిక్ నేచర్ అంటారు. సో ఆ సందర్భంలో ఇంపీరియల్ కంట్రీస్ ఆర్ ఇంపీరియలిజం అన్న కాన్సెప్ట్ని పెడతారు. సో ఇంపీరియల్ మీనింగ్ ఏంటో కనుక్కోండి. అది కూడా ఈ ఐఎం అనే మనం కీవర్డ్కి ఎట్లయితే సూట్ చేసామో అది సెట్ అవుతుందా లేదా కూడా కనుక్కోండి. ఫైన్. ఓకే, మన నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. సునేత్రా పవర్ సెట్ టు బి ద ఫస్ట్ ఉమెన్ డెప్యూటీ సీఎం. మనకు
మొన్న జెట్ క్రాష్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు చనిపోయారు కదా, సో తన వైఫ్ని డిప్యూటీ సీఎం చేస్తున్నారు. సో ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. సునేత్రా పవర్ సెట్ టు బి ద అంటే మీరు తను ఎలా చెప్తున్నారు, మీరైతే ఎలా చెప్తున్నారు, సునేత్రా పవర్ టు బికమ్ అని చెప్తుండే. కానీ ఇక్కడ వీళ్ళ ప్లే ఆఫ్ వర్డ్ చూడండి. సెట్ టు బి అంటే అవ్వబోతుంది, ఆమెను రంగం సిద్ధం చేసింది, ఆమెను ఫస్ట్ డిప్యూటీ సీఎం ఉమెన్ డిప్యూటీ సీఎం చేయడానికి రంగం సిద్ధం అనే సందర్భంలో సెట్ టు బి అని వాడారు ఇక్కడ. ఓకేనా, సెట్ టు బి. అట్లా మీరు సెట్ టు బితో ఇంకేమన్నా ఓన్ సెంటెన్సెస్ రాయొచ్చా, అలా కూడా చూసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ వచ్చి ఏంటి, హమాస్ షుడ్ జాయిన్ పిఎల్ఓ సేస్ పాలెస్తైన్ మినిస్టర్. హమాస్ అంటే ఏంటి, మనకు జనరల్గా యాజ్ పర్ వెస్టర్న్ నార్మ్స్ హమాస్ అంటే ఒక టెర్రర్ అవుట్ఫిట్ అని మనం అనుకుంటాం, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మిడిల్ ఈస్ట్. ఓకే, పిఎల్ఓ అంటే ఏంటి, పాలెస్తైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. అంటే పాలెస్తైన్ లిబరేషన్ అంటే ఏంటి, ఫ్రీడమ్. పాలెస్తైన్ ఫ్రీడమ్ కోసం ఏదైతే ఒక ఆర్మీ యూనిట్లా పనిచేస్తుందో దానిలో హమాస్ కూడా జాయిన్ అవ్వాలి అని పాలెస్తైన్ మినిస్టర్ ఆమె చెప్తుంది. అంటే ఒక టెర్రర్ అవుట్ఫిట్ని పాలెస్తైన్ లిబరేషన్ ఆర్మీ లాంటి ఒక డిజిగ్నేటెడ్ మిలిటరీ యూనిట్తో కలవాలి అని తిను పాలెస్తైన్ మినిస్టర్ చెప్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, క్రాక్స్ ఆన్ క్యాంపస్ ఓవర్ యూజీసీ రెగ్యులేషన్స్. కొత్తగా యూజీసీ రెగ్యులేషన్స్ వచ్చాయి, దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మన ఓబీసీ వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఓన్లీ ఎస్సీ ఎస్టీస్కే ఉండేది, ఇప్పుడు ఓబీసీస్ వాళ్ళు కూడా డిస్క్రిమినేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ జరగకుండా ప్రొటెక్షన్ లేయర్ యాడ్ చేశామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ దీనివల్ల యూనివర్సిటీలో చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ మైండ్లో ఈ క్యాస్ట్ అనే లైన్స్ ఇంకొంచెం ఎక్కువ థిక్ అవుతాయని ఒక సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్, మేబీ అప్పర్ క్యాస్ట్ ఆర్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ యొక్క వాదన. దీనివల్ల కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది యూజీసీ రెగ్యులేషన్స్ మీద. సో దిస్ న్యూస్ ఈజ్ అబౌట్ దెమ్. క్రాక్స్ ఇన్ క్యాంపస్ అంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి క్యాంపస్లో, యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ స్టూడెంట్ క్యాంపస్లో ఓవర్ యూజీసీ రెగ్యులేషన్స్, కొత్త యూజీసీ రెగ్యులేషన్స్ వల్ల. స్టూడెంట్ ప్రొటెస్ట్ డిమాండ్ ఫర్ రోల్ బ్యాక్. కొంతమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తారు ఇలాంటి రూల్స్ ఉండకూడదు అని. ఓకే, నెక్స్ట్, జోకోవిక్ డిథ్రోన్స్ సిన్నర్ ఎంటర్స్ ఫైనల్. ఇక్కడ ఏంటి, డిథ్రోన్స్ సిన్నర్. ఓకే, జోకోవిక్ అతను సెమీఫైనల్లో సిన్నర్ని ఓడించాడు. సిన్నర్ ఈజ్ అరౌండ్ 24 years ఆర్ సమ్వేర్. ఓకే, ఇతను 38+ ఉంటాడు, 39 or 38+. ఓకే, లాస్ట్ టైం సిన్నర్ కాస్త ముందు పొజిషన్లో ఉండేది. ఐ థింక్ సెమీఫైనల్లో జోకోవిచ్ వచ్చేసరికి సిన్నర్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బికాజ్ హీ ఈజ్ యంగ్ అండ్ టెన్నిస్ ఈజ్ వెరీ ఫిజికల్లీ ఛాలెంజింగ్ గేమ్ కదా. సో దానివల్ల జోకోవిక్ వెనకాల ఉండే. ఇప్పుడు ఆయన సిన్నర్ యొక్క స్పాట్ని తీసేసి, అంటే స్పిన్నర్తో సెమీఫైనల్లో సిన్నర్ని తీసేసి అతను ఫైనల్కి ఎంటర్ అయ్యాడు, సిన్నర్ని ఓడగొట్టి, విచ్ ఈజ్ నాట్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్, బట్ హీ డిడ్ ఇట్. అందుకే డీథ్రోన్ అంటే అతని యొక్క స్థానం నుంచి దింపడం. మన సీఎం, మన పొలిటికల్లో అయితే ఇప్పుడు ఒక సీఎం దిగిపోయాడు అనుకో, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి డీథ్రోన్డ్ బై సమ్ వన్ ఎల్స్, అంటే ఎవరైనా నెక్స్ట్ వస్తే అలా చెప్పొచ్చు ఓడిపోయినప్పుడు, ఆర్ డ్యూ టు సమ్ కాన్స్పిరెన్సీ అతను తీసేస్తే. అంటే ఒక స్థాయి నుంచి వాళ్ళని తగ్గించి పక్కకు జరిపి వేరే వాళ్ళ ఆ అర్హతకి లేదా ఆ యొక్క కుర్చీ. త్రోన్ అంటే ఏంటి, సింహాసనం అంటే కుర్చీ అన్నట్టు. త్రోన్ అంటే ఒక అధికారిక కుర్చీ. థ్రోన్ అంటే అంటే మనం ఎప్పుడైనా నెగిటివ్గా వాడతాంగా, ఉన్నదాన్ని తీసేయడానికి. అంటే సింహాసనంని తీసేయడం. సింహాసనం తీసేయడం అంటే ఆ సింహాసనం అనే ఒక స్థానం నుంచి పక్కకు జరపడం. థ్రోన్. అనేది నెగిటివ్ కదా, తీసేయడం నెగేషన్లో వాడతాం. థ్రోన్ అంటే సింహాసనం. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక పొజిషన్ నుంచి ఒకరిని పక్కకు తప్పడం, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఆర్ ఒక స్థాయి నుంచి ఒకరిని పక్కకు తప్పి వారి ప్లేస్లో ఇంకొకరు వెళ్ళడం. జోకోవిక్ సిన్నర్ ప్లేస్లోకి సిన్నర్ని పక్కకు జరిపి జోకోవిక్ వెళ్ళాడు అనేది దీని యొక్క సారాంశం. సో జోకోవిక్ ఫైనల్కి ఎంటర్ అయ్యాడు. ఆన్ సండే వీ హ్యావ్ జోకర్ వర్సెస్ అల్క్రాజ్, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్నిస్. ఓకే, నెక్స్ట్ న్యూస్ చూద్దాం. హెవీ ఇన్ఫ్లక్స్ ఆఫ్ డివోటీస్ అట్ మేడారం జాతర. మనకు తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ మేడారం జాతర నడుస్తుంది 28 నుంచి 31. సో
అక్కడికి చాలామంది జనాలు వస్తున్నారు. ఇన్ఫ్లక్స్ అనే కీవర్డ్ ఇక్కడ చూద్దాం. మనకి ఇది కోస్త చూడగానే అర్థమవుతుంది. ఫ్లక్స్. ఫ్లక్స్ అనే పదం మనం జనరల్గా ఎప్పుడు విని ఉంటామంటే మనకు ఫిజిక్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అప్పుడు వినుంటాం. ఎందుకంటే సౌత్ పోల్ టు నార్త్ పోల్ ఒక ఫ్లక్స్ జనరేట్ అవుతుంది, సమ్ మ్యాగ్నెటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ లైన్స్ ఉంటాయని. సో ఇన్ఫ్లక్స్ అంటే జనాల యొక్క తాకిడి పెరిగింది అనే సందర్భంలో ఇక్కడ వాడారు. ఓకే, ఇన్ఫ్లక్స్ అంటే అరైవల్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ లార్జ్ పీపుల్ ఆర్ ఫ్లో ఆఫ్ సంథింగ్. ఇన్ అంటే ఏంటి, లోపలికి. ఫ్లక్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాక మన మ్యాగ్నెటిక్ లైన్స్ నార్త్ టు సౌత్ తిరుగుతాయని చెప్పేవాళ్ళం. అంటే సంథింగ్ విచ్ ఈస్ గ్రూపింగ్ టుగెదర్ అండ్ కన్వర్జింగ్ ఎట్ సమ్ పాయింట్. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి మేడారం దగ్గర కలుస్తురు. సో ఇలాంటి సందర్భంలో ఇన్ఫ్లక్స్, ఇన్వర్డ్స్ ఆఫ్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సమ్ మెనీ ప్లేసెస్ వస్తారు కాబట్టి ఇన్ అండ్ ఫ్లక్స్. ఇట్లా ఇన్ఫ్లక్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ సందర్భంలో. ఆర్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ఎనీథింగ్, బట్ మోరల్లెస్ ఇన్ఫ్లక్స్ అంటే ఏంటి, ఏదైనా లోపల టువర్డ్స్ ఇన్సైడ్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి ఏదైనా రావడాన్ని ఇన్ఫ్లక్స్ అని వాడతాం. ఇక్కడ మనకు డివోటీస్ అన్నాం అంటే మనుషులు హెవీగా వస్తున్నారు టు మేడారం జాతర అని వీళ్ళ ఉద్దేశం. ఓకే, మేడారం ట్రైబల్ ష్రైన్ అంటే ఏంటి, టెంపుల్, గుడిని మనం ఇంగ్లీష్లో ష్రైన్ అని కూడా అంటాము. ఓకే, ఇన్ఫ్లక్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లక్స్, అరైవల్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ డివోటీస్ కాబట్టి పీపుల్ అంతే. ఓకే, అలా అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్లోకి వెళ్దాం. మెన్స్ట్రల్ హెల్త్ ఇన్ స్కూల్స్ ఈజ్ ఇంటిగ్రల్ టు రైట్ టు లైఫ్. ఓకే, మెన్స్ట్రల్ హెల్త్ అంటే ఏంటి, మనకు ఫీమేల్స్లో జరిగే ఆ మంత్లీ ప్రాసెస్ని మెన్స్ట్రేషన్ అంటాం కదా. సో అది మెన్స్ట్రల్ హెల్త్ అంటే దాని యొక్క రిలేటెడ్ అన్నట్టు. ఇన్ స్కూల్ పిల్లలకి స్టిగ్మా ఉంటుంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మన ఇండియన్ పబ్లిక్ లైఫ్లో అదొక స్టిగ్మా, అది జరిగిన వాళ్ళు ముట్టుకోవద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, ట్రెడిషన్ నేమ్తో అదొక ట్యాబూ చేశారు. ట్యాబూ అంటే దాన్ని పెద్ద, ఇట్స్ రియల్ బట్ వీ షుడ్ నాట్ డిస్కస్ ఇట్. బట్ వెన్ ఇట్స్ హ్యాపెనింగ్, వెన్ వీ డోంట్ డిస్కస్, హౌ కెన్ పీపుల్ నో? ఇప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ ఆర్ 9th క్లాస్ చిన్న పిల్లలకు జరుగుతుంటుంది కదా, మనం మాట్లాడపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కానీ అదొక అదొక ట్యాబూ లాగా చూస్తారు. అదొక స్టిగ్మా, సోషల్ స్టిగ్మా అంటే ఏంటి, దాని గురించి మాట్లాడకూడదు అన్నట్టు చూస్తారు. కానీ మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది పిల్లలకి? దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద థింగ్స్, దెన్ ఓన్లీ దే హ్యాండిల్ ద సిచ్యువేషన్ కదా. సో మెన్స్ట్రల్ హెల్త్ అనే దాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. స్కూల్స్లో వాళ్ళకి హైజీన్ మేనేజ్మెంట్ ఉండాలి. సడన్గా స్కూల్లో ఎవరైనా ఆడపిల్లలకి ఇబ్బంది జరిగినప్పుడు మేనేజ్ చేసేలా. ఇప్పుడు స్కూల్లో వాటర్ ఎలా ఉంటాయి, మనకు దాహమైనప్పుడు వాటర్ తాగడం మ్యాండేటరీ, వాష్రూమ్స్ ఉండడం మన నేచర్ కాల్స్ వస్తే మ్యాండేటరీ, అట్లా ఇది కూడా మ్యాండేటరీ కదా. దీన్ని ఎందుకు అట్లా పెట్టారు? దీన్ని ఒక స్టిగ్మాలా పెట్టి ఏదో దాచుకొని పెట్టేసరికి జనాలకు, విచ్ ఈజ్ రియల్, యూ కెన్ నాట్ అవాయిడ్ ఇట్. అందుకే దాన్ని స్టిగ్మాలా చూడకూడదు, ఒక ట్యాబులా చూడకూడదు. యూ షుడ్ ఓపెన్లీ యాక్సెప్ట్ విత్ ద బ్రాడ్ మైండ్, ఎడ్యుకేటెడ్ మైండ్. దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి స్కూల్లో కూడా వాళ్ళు సేఫ్గా, సెక్యూర్గా, హెల్దీగా ఉండడానికి ఏం చేయాలి అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళకు అట్లాంటి ఫెసిలిటీ వాళ్ళకి స్కూల్స్లో కూడా వాళ్ళ యొక్క పరిశుభ్రతను మెయింటైన్ చేసేంత ఓపెన్నెస్ లేకుండా దాన్ని ఒక స్టిగ్మాలా పెడితే అది రైట్ టు లైఫ్కి థ్రెట్ అని సుప్రీంకోర్టు చెప్పింది అని వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం హైజీన్ మేనేజ్మెంట్ స్కూల్లో ఉండాలి, గర్ల్స్ని స్టిగ్మాకి గురి చేయకూడదు. హ్యూమిలియేషన్ అంటే అదేదో జరిగితే అవమానం అన్నట్టు చూస్తారు, అలా జరగకూడదు అని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి they should ensure access to sanitary napkins in all schools. ఎన్ష్యూర్ అంటే ఏంటి, తప్పకుండా ఉండేలా చూసుకోవాలి వీళ్ళు. యాక్సెస్ టు అంటే శానిటరీ నాప్కిన్స్ ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ అని ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. వారి యొక్క డిగ్నిఫైడ్ రైట్ టు లైఫ్కి, చిల్డ్రన్ యొక్క డిగ్నిఫైడ్ రైట్ టు లైఫ్లో ఇది కూడా ఒక పార్టే. మీరు పట్టించుకోకపోతే యు ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ద హ్యూమన్ రైట్స్ అనేది ఎస్సీ యొక్క ఉద్దేశం అని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, ఢిల్లీ బ్లాస్ట్, టెర్రర్ మాడ్యూల్ ప్లాన్ టు హిట్ కాఫీ చైన్. ఓకే, మనకు నవంబర్ ఆ టైంలో ఒక డాక్టర్స్తో కూడిన ఒక టెర్రర్ మాడ్యూల్
బయటపడింది ఢిల్లీ పోలీస్లో. ఓకే, అప్పుడు ఒక బ్లాస్ట్ కూడా జరిగింది, ఒక 5-6 మెంబర్స్ చనిపోవడం కూడా జరిగింది. సో అదొక మాడ్యూల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాడ్యూల్? మాడ్యూల్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎ లార్జర్ సెట్. ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే చాలామంది ఉంటారు కదా, అందులో వీళ్ళందరూ ఒక స్మాల్ సెట్ లాగా పనిచేస్తున్న సెట్, అందుకే వాటిని మాడ్యూల్స్ అంటారు. మాడ్యూల్ అంటే ఏంటి? ఇట్స్ కైండ్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ సమ్ లార్జర్ సెట్ అన్నట్టు. ఒక మాడ్యూల్ అనేది సబ్సెట్ ఆఫ్ సమ్ లార్జర్ థింగ్స్. మాడ్యూల్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ సంథింగ్, ఒక గ్రూప్ ఆఫ్. ఈ స్మాల్ సెట్కి కూడా లార్జర్ సెట్కి ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. అలాంటి సందర్భంలో మాడ్యూల్ అనే పదం వాడతాము. ఓకే, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ స్మాలర్ యూనిట్ ఆఫ్ లార్జర్ ఆర్గనైజేషన్. అట్లా వాళ్ళు ఒక కాఫీ చైన్ని మొత్తం హిట్ చేయాలని చూసారంట. కాఫీ చైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సిసిడి కేఫ్ కాఫీ డే కానీ, స్టార్బక్స్ కానీ, కోస్టారికా కానీ, ఇట్లాంటి కార్పొరేట్ చైన్స్ ఉంటాయి. చైన్ ఆఫ్ కాఫీ అంటే ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న హై నెట్వర్త్ పీపుల్ కాఫీకి కానీ ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, మల్టిపుల్ కాఫీ చైన్స్ అన్నారు. అంటే ఇట్స్ అ బిజినెస్ యూనిట్ కంటైన్స్ మల్టిపుల్ అవుట్లెట్స్ చైన్ అంటే. సో వీళ్ళు ఏదో ఒక జ్యూయిష్ ఓనర్ ఉన్నటువంటి కాఫీ చైన్ని టార్గెట్ చేద్దామని చూశారు అనేది ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుక్డ్ ఫర్ అబ్స్ట్రక్టింగ్ అబ్యూసింగ్ పోలీస్. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అబ్స్ట్రక్టింగ్ అంటే పోలీసులు వాళ్ళని విధులు అబ్స్ట్రక్టింగ్ అంటే అడ్డుపడడం, అబ్యూజింగ్ అంటే తిట్టడం. ఓకే, అబ్స్ట్రక్టింగ్ అడ్డుపడడం, అబ్యూజింగ్ అంటే తిట్టడం లాంటిది. ఓకే, పోలీసులను అబ్యూస్ చేసి వారి యొక్క విధులు నిర్వర్తించకుండా అడ్డుపడినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని బుక్ చేశారు, అంటే కేసు రిజిస్టర్ చేశారు అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. ఓకే, మీరు సెంటెన్స్ ఫార్మేషన్ని గమనించాలి ఒకటి. అండ్ వన్ మోర్ థింగ్ మీరు నోటీస్ చేస్తే ఏంటంటే, జనరల్లీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ గ్రామర్ని ఫాలో అవ్వవు, హెల్పింగ్ వర్బ్స్ ఉండవు, ఏమీ ఉండవు. జస్ట్ సెట్ ఆఫ్ సమ్ కీ వర్డ్స్ని ఒక ఫ్రేమ్లో అరేంజ్ చేస్తారు, సో దట్ యుల్ అండర్స్టాండ్ ద థింగ్స్, దట్స్ ఇట్. ఇఫ్ యూ అప్లై గ్రామటికల్ థింగ్స్ ఆన్ ఏ న్యూస్ పేపర్ హెడ్లైన్, ఇట్ విల్ నెవర్ పాస్. ఓకే, మీరు మళ్ళీ లోపలికి వెళ్తే అన్ని గ్రామటికల్ ఫ్రేమింగ్ అవన్నీ కరెక్ట్ ఉంటాయి. ఓకే, ఓవరాల్ మీకు విషయం చెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం. ఓన్లీ కీవర్డ్స్ని ఫ్రేమ్ చేస్తూ అక్కడక్కడ పడేస్తారు, మీరు జస్ట్ ఆ కీవర్డ్స్ బట్టి మనకు అర్థమైపోద్ది అన్నట్టు. ఓకే, వీల్ గో టు ద నెక్స్ట్ పేజ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ పేజ్. వీల్ గో టు ద నెక్స్ట్ పేజ్. ఓకే, విజిటర్స్ మేక్ బీలైన్ టు వింగ్స్ ఇండియా. బీలైన్ అంటే ఏంటి? ఫస్ట్ బీ లైన్ అంటే బీ ఒకటి, లైన్ ఒకటి. బీస్ అంటే ఏంటి? తేనెటీగలు. ఓకే, బీ లైన్. ఇప్పుడు ఈగల్లా వస్తుర్రు అంటాం కదా మనం, జోరీగల్లా వస్తుర్రు. ఇట్లా కంటిన్యూస్గా జనాలు రావడం, వరుస బట్టి రావడం సందర్భంలో మనం అంటగా ఈగలు ముసిరినట్టు ముసిరే మనుషులని, లేదా ఇట్లాంటి పదాలు వాడతాం కదా. అట్లా ఒక తేనెటీగలు కదా ఇట్లా గుంపుగా వరుస బట్టి వస్తూనే ఉంటాయో, అలా బీ లైన్ విజిటర్స్ అనేవాళ్ళు అట్లా గుంపులుగా అంటే వరుసగా వస్తూనే ఉన్నారంటే ఇక్కడికి వింగ్స్ ఇండియా అనే ప్రోగ్రామ్ జరుగుతుంది మన బేగంపేట ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో. దానికి వరుస పెట్టి వస్తురు అనేదాన్ని వీళ్ళు ఈ విధంగా ఫ్రేమ్ చేశారు. బీ లైన్ అంటే చాలామంది వరుస పడి వచ్చురు, లైన్ వస్తూనే ఉన్నారు. బీస్ అంటే చాలా లెక్కలేనంత మంది వస్తారు కదా, చాలా ఎక్కువ గుంపుగా వస్తాయి కదా బీస్, లైన్ అట్లా ఒక వరుస బట్టి వస్తురు జనాలు అనే సందర్భంలో ఈ బీ లైన్ అనేది వాడతారు. విజిటర్స్ మేక్ బీ లైన్ టు వింగ్స్ ఇండియా ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ నివేదిష భాషన్ అండ్ లాంగ్ ఫ్లైట్ ఇంక్లూజన్ ఏవియేషన్. ఓకే, అదంత ఇంపార్టెంట్ న్యూస్ ఏం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇందులో అయితే ఏం లేవు. విల్ గో ఫర్ ద నెక్స్ట్ పేజ్. ఓకే, ఇందాక మనం అబ్స్ట్రక్షన్కి ఎమ్మెల్యే విషయంలో చదువుకున్నాం కదా. అబ్స్ట్రక్షన్ అంటే ఏమని చదువుకున్నాం మనం? అబ్స్ట్రక్షన్ అంటే అడ్డుపడడం. ఓకే, సో ఇక్కడ అబ్స్ట్రక్షన్ నియర్ మెల్లా చెరువు క్లియర్డ్ అంటే చెరువులోకి వాటి యొక్క సహజ సిద్ధమైన నాలా నీళ్ళు రాకుండా వాళ్ళకి ఏవైతే కన్స్ట్రక్షన్స్ చేశారో, అడ్డుగా ఏదైతే వేసారో వాటిని క్లియర్ చేశారంట. అడ్డుపడడం అబ్స్ట్రక్షన్ అంటే. ఓకే, ఆ మలచెరువు రాకుండా ఉన్న అబ్స్ట్రక్షన్స్ని క్లియర్ చేశారంట. అబ్స్ట్రక్షన్స్ అనేది నౌన్, అబ్స్ట్రక్ట్ అంటే వర్బ్, అడ్డుపడడం.
అబ్స్ట్రక్షన్ అనేది నౌన్ అయిపోతుంది. ఓకే, షన్ టిఐఓఎన్ వచ్చేటి చాలా వరకు నౌన్స్ ఉంటాయి. ఫైన్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇంపార్టెంట్ న్యూస్ ఇందులో అయితే లేవు. ఇక్కడ చూద్దాం. ఏ సోల్జర్ ఫ్యూ నో, ఏ రికార్డ్ ఫ్యూ కెన్ మ్యాచ్. ఓకే, ఒక సోల్జర్ గురించి వీళ్ళు చెప్తున్నారు. ఒక బ్రిగేడర్, ఫ్రంట్ లైన్ ఆఫీసర్ ఇన్ 1965 అండ్ 1917 వార్స్లో బ్రిగేడర్ హెన్రీ భాస్కర్ అనే అతను ఫస్ట్ చైర్మన్ ఆఫ్ చిట్టాగాంగ్ పోర్ట్ ట్రస్ట్ ఎలా అయ్యాడు అని అతని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, వెన్ సీ బికేమ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. వెన్ సీ బికేమ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మనం సీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక కంట్రీ ప్రాస్పరిటీకి చాలా అవసరం. మనకి ఇంత పెద్ద లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. ఓకే, వెదర్ మానిటరింగ్కి, ట్రేడ్ రూట్స్ సీఏ కదా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్. మీరు ఏదైనా ల్యాండ్ లాక్డ్ కంట్రీ తీసుకోండి, అది ఎకనామికల్ చాలా బ్యాక్వర్డ్ ఉంటుంది. ఎందుకు? బికాస్ ఫర్ ఎవ్రీథింగ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. మన ఊళ్ళలో కూడా అంతే కదా, తోవ డైరెక్ట్ ఉన్న పొలంకి రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ దే విల్ బి వెరీ హ్యాపీ. ఎవరైనా పొలంకి తవ్వలేదనుకో, వేరే వాళ్ళు నాటేసినప్పుడే మనం వెళ్ళాలి. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎకనామికల్గా ప్రాస్పర్ కావలేరు, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. అలానే సీ లైన్, మనకు కోస్ట్ లైన్ ఉండడం వల్ల వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రేడ్ రూట్. మనది ఒక పెనిన్సులా కదా. సో సీ అనేది ట్రేడ్ రూట్కి అవసరం అవుతుంది. ఫిషింగ్ ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్స్కి అవసరం ఉంటుంది. ఓకే, అండ్ దిస్ సీ డిక్టేట్స్ అవర్ క్లైమేట్ అండ్ మాన్సూన్. మన మాన్సూన్ ఏంటి, మన క్లైమేట్ ఏంటి. మనం ఇంత దూరం ఇక్కడెక్కడో హైదరాబాద్లో సమ్ అదర్ మిడిల్ పార్ట్లో ఉన్నా కానీ ఇక్కడున్న సీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో అల్పపీడనం వస్తే మనకు వర్షాలు పడడం, ఎక్కడో ఎలినో వస్తే మనకు వర్షాలు తక్కువ ఉండడం, లీనైనా వస్తే వర్షాలు పెరగడం, ఇట్లా. సో సీ అనేది మన కంట్రీ యొక్క ప్రోగ్రెస్కి కానీ మానవ జాతికి మనం దగ్గర ఉన్నా లేకపోయినా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ హ్యాబిటెట్. ఓకే, సో దీన్ని మనకు మానిటర్ చేయడం చాలా అవసరం. ఒక సీని మానిటర్ చేయడం మన కంట్రీ ప్రోగ్రెస్ కానీ అవసరం. దాని వెదర్ ఫోర్కాస్టింగ్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే INCIOS వేవ్ మానిటరింగ్ ద్వారా. ఇంకోటి వామన్ అని ఉంది. వామన్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వేవ్ మానిటరింగ్ ఎలాంగ్ నియర్ షోర్. ఓకే, వేవ్ గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్, వేవ్ మానిటరింగ్ ఇన్ నియర్ షోర్. ఈ డివైసెస్ BUY అనే డివైసెస్ పెట్టినప్పుడు మీకు లోకల్ కమ్యూనిటీ, అక్కడ మత్స్యకారులు ఒక ప్రోత్సాహం అవసరం. గవర్నమెంట్ వచ్చేదో పెట్టిపోతే వాళ్ళు డ్యామేజ్ చేస్తే ఎలా, లేదా దాన్ని యూజ్ చేయకుండా ఏది పడితే అది వాళ్ళు చేస్తే ఎలా. సో లోకల్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ ఈ డివైజెస్ని పెట్టే స్కీమ్ని, ఆ ప్రోగ్రామ్ని వామన్ అని మన INCIOS అనే సర్వీసెస్, గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ ఉంటుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇట్లా ఒక బాడీ ఉంది, ఇండిపెండెంట్ బాడీ ఇండియన్ గవర్నమెంట్ కింద. ఓకే, అది ఇంట్రడ్యూస్ చేసిన వామన్ స్కీమ్లో ఈ లోకల్ పీపుల్ కూడా పార్ట్ అయి ఉన్నారు. వాళ్ళతో కలిసికట్టుగా మన ఈ వామన్ అనే ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము. సో దీనివల్ల గవర్నమెంట్ అండ్ పబ్లిక్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీతో ఈ వామన్ ప్రోగ్రామ్ ఉంది అని ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఇది చదివితే కాస్త జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్కి పనికి వస్తుంది. మీరు జస్ట్ గూగుల్ చేయండి ఈ హెడ్లైన్. మీకు ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ జనరల్ సైన్స్. ఎట్లా సీస్ మనకు సీస్ ఎంత ఇంపార్టెంట్. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇది ఏం చేస్తుంది, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ INCIOS మన కోసం ఏం చేస్తుంది, దానిలో పార్ట్ అయిన ఈ వామెన్ ఏం చేస్తుంది, ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ వల్ల మనకి కంట్రీకి ఏం బెనిఫిట్ జరుగుతుంది అనేది మొత్తం ఈ ఆర్టికల్లో డిస్క్రైబ్ చేశారు. ఓకే, వీల్ గో ఫర్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్. అడాప్షన్ ఆఫ్ ఐఎస్ఓ నార్మ్స్ VRSM in the book. సీ ఆఫ్ డివోషన్. వీళ్ళు వర్డ్స్ ఎలా చెప్పారు చూడండి. భక్తి యొక్క సముద్రం మేడారంలో కనబడుతుంది అని. సీ అంటే ఏంటి, సముద్రం. సీ అంటే ఓషన్ అన్న, సీ అన్న సముద్రం. ఓకే, సీ ఆఫ్ డివోషన్ అంటే ఏంటి, భక్తి యొక్క సముద్రం పీక్స్లో ఉంది. ఎక్కడ, మేడారం దగ్గర మహాకుంభమేళాలో అలా ఉంది. DGP రివ్యూస్ సెక్యూరిటీ సెటప్. వ్యూ అంటే చూడడం, రివ్యూ అంటే
పరిశీలించడం, ఆల్రెడీ ఉన్నదాన్ని అంత కరెక్ట్ ఉందా లేదా అని ఆయన ఓవర్వ్యూ చేస్తాడు. జనరల్గా జనాలు ప్లాన్ చేస్తే మన మేనేజర్ వచ్చి రివ్యూ చేస్తాడు అంత కరెక్టేనా కాదా అని. వ్యూ, రివ్యూ అంటే మళ్ళీ ఒకసారి అంత ప్లాన్ని చెక్ చేయడం. మనం ష్రైన్ గురించి ఫస్ట్ పేజ్లో మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ష్రైన్? ష్రైన్ మీన్స్ టెంపుల్. ఒక గుడిని టెంపుల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎకనామిక్ సర్వే ఏ బూస్ట్ ఫర్ స్టేట్. ఓకే, ఇది మనకు జనరల్ సైన్స్ పరంగా, జనరల్ నాలెడ్జ్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఎవ్రీ ఇయర్ బిఫోర్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది. ఓకే, దాన్ని ఎవరు చైర్ చేస్తారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. ఒక అధ్యక్షతన ఎకనామిక్ సర్వే జరుగుతుంది. వాళ్ళు పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే పెడతారు. దాని తర్వాత మన బడ్జెట్ పెడతారు నెక్స్ట్ డే. ఇప్పుడు నిన్న ఎకనామిక్ సర్వే పెట్టారు, రేపు February 1కి బడ్జెట్ పెడతారు. దాని ఎకనామిక్ సర్వే మన స్టేట్కి ఒక బూస్ట్ లాంటిది, అంటే ఊతం ఇస్తుంది, మన యొక్క మనుగడకి ఊతం ఇస్తుందని లక్ష్మణ్ చెప్పాడు అని వీళ్ళు బీజేపీ లీడర్ ఉన్నాడు కదా లక్ష్మణ్, రాజ్యసభ మెంబర్ కె లక్ష్మణ్, అతను చెప్పాడు అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ప్రామినెంట్ బిల్డర్ డైస్ అమిడ్ ఇన్కమ్ ట్యాక్స్ సర్చెస్ ఎట్ ఆఫీస్. ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ చేస్తుంటే ఒక బిల్డర్ చనిపోయాడంట. కానీ ఇక్కడ మన వర్డ్ ఏంటి? ప్రామినెంట్. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రామినెంట్ బై బేస్డ్ ఆన్ ద సెంటెన్స్? ప్రామినెంట్ బిల్డర్ అంటే అందరికీ తెలిసిన బిల్డర్, ప్రసిద్ధ. తెలుగులో చూసుకుంటే ప్రసిద్ధ బిల్డర్, ప్రసిద్ధి చెందిన ఒక బిల్డర్ చనిపోయాడు. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి వాళ్ళ దగ్గర సెర్చ్ చేస్తుండని కాస్త టెన్షన్ పెట్టుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఆయన. ప్రామినెంట్ ఇక్కడ మన కీవర్డ్, ఈ పేజ్లో మన కీవర్డ్ ప్రామినెంట్. ఓకే, ఏ జాబ్ వెల్డ్ అనేది సర్వే గురించి లేడ్ అవుట్ అంబిషియస్ ఎకనామిక్. మనకు అసలు పరిస్థితి ఏంటో తెలిస్తేనే కదా మనం బడ్జెట్ చేయాల్సింది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ సెక్టర్స్, ఏ సెక్టర్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ఎలా ఉంది, అవన్నీ చూస్తేనే కదా. సో అందుకని ప్రామినెంట్ అనేది చెప్తారు. నెక్స్ట్ డైలమా ఉంది ఇక్కడ. 27th అమెండ్మెంట్ పాకిస్తాన్ డెమోక్రటిక్ డైలమా అంటే సందిగ్ధం ఆర్ అయోమయం ఆర్ ఎటు తేల్చుకోవాలో చెప్పలేని పరిస్థితిని డైలమా అంటారు. ఓకే, ఇంకా గ్రీన్ స్టీల్, గ్రీన్ హైడ్రోజన్. ఈ మధ్య మనం కొన్ని పదాలకు గ్రీన్ అనేది ఒక అడిషనల్గా యాడ్ చేయడం చూస్తున్నాం. గ్రీన్ మీన్స్ లెస్ పొల్యూషన్తో ఉండే వాటిని మనం గ్రీన్ అంటాం. గ్రీన్ హైడ్రోజన్ అంటే పొల్యూషన్ తగ్గించే హైడ్రోజన్. అట్లా గ్రీన్ స్టీల్ అంటే స్టీల్ గ్రీన్ కలర్లో ఉండడమా? కాదు. యాక్చువల్లీ ఇందాక మనం కోస్ట్ లైన్ గురించి ఎలాగైతే మాట్లాడుకున్నామో, ఏ కంట్రీస్ ప్రోగ్రెస్ ఈజ్ మెజర్డ్ బై ద స్టీల్ కన్జంప్షన్. ఒక కంట్రీ ఎంత స్టీల్ కన్జంప్షన్ చేస్తుంది అనే దాని బేసిస్ మీద కంట్రీ ప్రోగ్రెస్ని మెజర్ చేస్తారు. అందుకే మనకు స్టీల్ ప్రొడక్షన్ మన ఎకనామిక్ పారామీటర్స్లో మనం ఎవ్రీ క్వార్టర్లీ ఎకనామిక్ పారామీటర్స్ వస్తాయి కదా, ఇన్ఫ్లేషన్ పారామీటర్ కానీ, లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ, రీటైల్ ప్రైస్ ఇండెక్స్ కానీ నంబర్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా గవర్నమెంట్. ఇందులో స్టీల్కి చాలా హై ప్రయారిటీ ఇస్తారు. స్టీల్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, ఒక స్టీల్ కన్జంప్షన్ పెట్టి ఎంత స్టీల్ వాడుతుంది ఒక కంట్రీ అనే దాని బేసిస్ మీద కంట్రీ ప్రోగ్రెస్ చెప్పొచ్చు. ఓకే, సో స్టీల్ అంతా మనం ప్రొడ్యూస్ చేస్తూ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు దాన్ని చాలా కోల్ ఇన్సెంటివ్, అంటే స్టీల్ ప్రొడక్షన్లో చాలా వరకు కోల్ వాడతారు. కోల్ ఏంటి? పొల్యూటెంట్ కదా. సో గ్రీన్ స్టీల్ అంటే స్టీల్ ప్రొడక్షన్లో కోల్ని తగ్గిస్తూ ప్రొడ్యూస్ చేసే స్టీల్ని గ్రీన్ స్టీల్ అంటారు. ఓకే, కోల్ని కానీ పొల్యూటెంట్స్ని తగ్గించి చాలా రిన్యూవబుల్ ఎనర్జీతో కానీ లెస్ పొల్యూటెంట్తో క్రియేట్ చేసేదాన్ని గ్రీన్ స్టీల్ అంటారు. స్టీల్ ప్రొడ్యూస్ చేస్తే గ్రీన్ స్టీల్. సో మనం క్లైమేట్ గోల్స్ని రీచ్ అవ్వాలంటే వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అయిన స్టీల్ ప్రొడక్షన్ని గ్రీనర్ వేలో, అంటే లెస్ పొల్యూటెంట్ వేలో దారిలో తీసుకెళ్ళాలి అని వీళ్ళ ఉద్దేశం. ట్రాజెక్టరీ అంటే ఆ దారిలోకి పట్టుకురావాలి. జనరల్లీ ట్రాజెక్టరీ అంటే మనం ఫిజిక్స్లో చదువుకున్నాం కదా, ఒక పాత్. మన క్లైమేట్ గోల్స్ ట్రాజెక్టరీ ఇట్లా మనం ఈ దారి ఎంచుకున్నాం. క్లైమేట్ గోల్స్కి మనం ఇందులోనే ఉండాలంటే స్టీల్ ప్రొడక్షన్ని గ్రీన్ చేస్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే స్టీల్ మనం చాలా ఎక్కువ చేస్తాం, విచ్ ఈజ్ బ్యాక్ బోన్. దాన్ని గ్రీన్ చేస్తే చాలా వరకు డిపెండెన్సీ తగ్గిపోతుంది. సో గ్రీనర్ వేలో స్టీల్ ప్రొడక్షన్ చేసుకోగలగాలి అనేది దాని ఉద్దేశం. ఇంకోటి క్రాక్స్ ఆన్ ద క్యాంపస్ అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, క్యాంపస్లో డిస్కషన్స్, ప్రొటెస్ట్లు, స్టూడెంట్స్ మధ్యలో కొన్ని అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ స్టూడెంట్స్ మధ్యలో గ్యాప్స్ అవన్నీ వస్తున్నాయి కొత్త యూజీసీ రెగ్యులేషన్స్ వల్ల. సో అది ఇక్కడ సునేత్ర పవర్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యూజీసీ ఈక్విటీ రూల్స్ ఫ్లో ఫ్రమ్
ఆర్టికల్ 15 మ్యాండేట్ టు రెమెడీ హిస్టారికల్ జడ్జెస్. అసలు యూజీసీ మరి అలాంటి యూజీసీ ఇట్లాంటి ఉద్దేశం జరిగినప్పుడు యూజీసీ అలాంటి రెగ్యులేషన్ ఎందుకు పెట్టింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 15. ఇప్పుడు మనకు మళ్ళీ సైన్స్లో వాట్ ఈజ్ ఆర్టికల్ 15? ప్రొహిబిషన్ ఫ్రమ్ డిస్క్రిమినేటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, సెక్స్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ చూపించకూడదు అనేది ఆర్టికల్ 15 కదా. సో ఆ యొక్క ఆర్టికల్ నుంచి ఈ యూజీసీ కొత్త రూల్ ఫామ్ అయింది. అంటే ఓబీసీ వాళ్ళని కూడా నువ్వు ఎలా డిస్క్రిమినేట్ చేయకూడదు, చేస్తే స్ట్రిక్టర్ లాస్ ఉంటాయి అని చెప్పడం. సో ఆర్టికల్ 15కి యూజీసీ కొత్త రూల్కి లింక్ ఉంది అనేది ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, సో మీరు ఆర్టికల్ 15 ఏంటి, ఈ యూజీసీ కొత్త రెగ్యులేషన్కి ఆర్టికల్ 15కి ఏంటి సంబంధం అనేది మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, విల్ ఎజెక్ట్ ఇన్ఫిల్ట్రేటర్స్ 1 by 1 సే షా అండ్ పోల్ బౌండ్ అస్సాం. ఏమంటున్నాడు అమిత్ షా, మన హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్? విల్ ఎజెక్ట్, ఓకే, విల్ ఎజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంజెక్షన్ అంటాం. ఇంజెక్షన్ అంటే ఇంజెక్ట్. మనం ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకుంటాం? ఒక కెమికల్ని మన బాడీ లోపలికి పంపించడం ఇంజెక్షన్. టువర్డ్స్ ఇన్సైడ్ ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎజెక్ట్ అంటే ఏంటి? దానికి ఆపోజిట్, అంటే తీసి పడేయడం, గెంటేయడం. ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో మన కంట్రీలో, ఈ అస్సాం సైడ్ ఎక్కువ కదా, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాస్ ఉంటారు, అట్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం ఇస్లామిక్ రిలీజియన్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా. సో ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే మనకి అన్లాఫుల్గా ఇండియాలోకి వచ్చారు, ఇన్ఫిల్ట్రేటర్స్, వాళ్ళని ఎజెక్ట్ చేస్తాం, పంపించేస్తాం. ఇంజెక్షన్కి ఆపోజిట్ ఏంటి? ఎజెక్షన్ అంటే తోసేయడం, బయటికి తీయడం చేస్తాము అని వీళ్ళ యొక్క ఉద్దేశం. ఈ యొక్క ఆర్టికల్ యొక్క అమిత్ షా అంటుండు అని చెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఎజెక్ట్ అంటే ఏంటి? బయటకు తోయు. ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆపోజిట్ ఈస్ ఇంజెక్షన్. ఇంజెక్ట్, మనం ఇంజెక్షన్ అంటే గుర్తుంటుంది కదా, ఇంజెక్ట్కి ఆపోజిట్ ఎజెక్ట్ అన్నట్టు. ఓకే, ఇది మీరు ఇంకొక దగ్గర కూడా చూస్తారు. మీరు ఎప్పుడైనా కంప్యూటర్కి పెన్ డ్రైవ్ పెడితే ఆర్ ఏదైనా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసినప్పుడు దాన్ని సేఫ్గా తీయాలంటే ఫస్ట్ ఎజెక్ట్ కొట్టాలి, అప్పుడు సిస్టమ్ ఈజ్ రెడీ టు రిమూవ్ అన్నట్టు చెప్తుంది. ఏదైనా ప్రోగ్రామ్ ఆల్రెడీ రన్నింగ్ ఉందనుకో, ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ప్రోగ్రామ్ ఎజెక్ట్ చేయనియదు, అంటే తీసేయనియదు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎజెక్ట్ అంటే సంథింగ్ పీకేయడం కదా, అక్కడ రెడీ, ఆ పెన్ డ్రైవ్ ఈజ్ రెడీ, తీసేయడానికి పీకేయడానికి రెడీగా ఉంది అని అక్కడ ఎజెక్ట్. సో అలాగే మనుషుల్ని, ఇన్ఫిల్ట్రేటర్స్ని బయటికి తీసి పడేయడంని ఎజెక్ట్ అంటున్నారు ఇక్కడ, అంతే. పోల్ బౌండ్ అస్సాంలో పోల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఇన్ఫిల్ట్రేటర్స్ని ఎట్లున్నా ఒక్కొక్కరిని ఏరి పడిస్తాం అని అమిత్ షా చెప్తున్నాడు అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏం లేవు. ఇక్కడ స్టెమ్ సెల్ థెరపీ గురించి ఉంది. క్లినికల్ ప్రూఫ్ లేని స్టెమ్ సెల్ థెరపీ ఎలా పెడతారు మీరు ఆటిజంని ఫైట్ చేయడానికని సుప్రీంకోర్టు అడుగుతుంది అనేది ఒకటి ఉంది. ఇంకోటి, వెస్ట్ బెంగాల్లో వావ్-మోమో ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోయారు, దాని గురించి 25 మెంబర్స్ చనిపోయారు. ఇది చాలా తక్కువ, మన లైమ్ లైట్లోకి రాలే బికాస్ ఆఫ్ దట్ జెట్ యాక్సిడెంట్, బట్ 25 మెంబర్స్ డయింగ్ ఇన్ ఫైర్ యాక్సిడెంట్ ఈజ్ వెరీ బిగ్ యాక్సిడెంట్. సో వావ్-మోమో అనే ఒక అవుట్లెట్లో, ఫుడ్ అవుట్లెట్లో కలకత్తాలో జరిగింది, బెంగాల్లో జరిగింది. దాని గురించి అది ఆ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చి ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్ అట్ 5 months high. ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, అంటే మన ఇండియన్ కంపెనీస్లో ఫారెన్ పోర్ట్ఫోలియో వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో స్టాక్స్లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లాస్ట్ 5 monthsలో హైయెస్ట్ 35,000 crores జస్ట్ ఇన్ జనవరి మంత్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్నటితో జనవరి 30తో ట్రేడింగ్ సెషన్ అయిపోయింది కదా జనవరికి. సో ఈ ఓవరాల్ ఈ మంత్లో 35,900 crores ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి తీసుకెళ్లారు మనీ అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ హమాస్ గురించి మనం ఆల్రెడీ చూసుకున్నాం, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చి జోకోవిచ్ 3 thrones గురించి కూడా మాట్లాడుకున్నాం. ఫైనల్ ట్యూన్ అప్ ఫర్ టీమిండియా, ఈరోజు ఫైనల్ T20 మ్యాచ్ ఉంది, దానికోసం ఈ ఆర్టికల్ చెప్తుంది. ఫైన్, దట్స్ ఇట్. ఓకే, ఈరోజు మనం ఇంపార్టెంట్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ వర్డ్స్ ఈరోజుకి ఇంతే. ఫైన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఇంకేదైనా డిఫరెంట్ వేలో చెప్పాలంటే మాత్రం
నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీల్ హ్యావ్ ఎ ఎలాబరేట్ డిస్కషన్. సో మనకి ఇలాంటి సెషన్స్ ద్వారా ఏంటంటే జనరల్ సైన్స్ రిలేటెడ్ అవేర్నెస్ వస్తుంది, రోజు హ్యాపెనింగ్స్ ఏం జరుగుతున్నాయో తెలుస్తుంది, ఓవర్వ్యూ ఆఫ్ సైన్స్, జనరల్ సైన్స్ టాపిక్స్ దొరుకుతుంది. అలాంగ్ విత్ దట్ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ద ఇంగ్లీష్ వర్డ్స్, ఇట్స్ ఫ్రేమింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఓకే, మీట్ యూ అగైన్, బాయ్.